హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఏం చేశానో చూద్దాం లంచ్కి ఇవాళ. హలో ఆల్, సో చూసేద్దాం ఇవాళ ఏం ప్రిపేర్ చేసుకున్నానో స్ప్రౌట్తో. లెట్స్ సీ. ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసేసి అందులో యాజ్ యూజువల్ ఆనియన్స్ వేసి అవి మగ్గడానికి కానీ సాల్ట్ వేసేస్తాం కదా. సో ఎవరైతే నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. అండ్ నేను పెట్టే డిషెస్ ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి ఇలా అయింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా ఈ ఆనియన్ వేసి మగ్గాక ఆనియన్స్ అందులో ఎల్లిపాయలు అండ్ కరివేపాకు వేసేసి మిక్స్ చేశాను. అండ్ నా వీడియోస్ బాగుంటున్నాయా, నేను పెడుతున్నాను కానీ ఏం అడగట్లేదు. సో చెప్పండి కమెంట్స్లో ఇఫ్ యూ గైస్ ఆర్ లైకింగ్. అండ్ నేను తర్వాత పోపేసేసాను. ఇందులో పోపేసి ఇంకా బాగా మిక్స్ చేసి నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని క్విక్గా చేసేసుకోవచ్చు. హెల్దీ కూడా. మనకి యూజువల్గా హెల్దీ ఫుడ్ రెగ్యులర్గా ఒకటేలాగా రాగా తినాలనిపించదు కదా. ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకుంటుంటే లైక్ మంచిగా తినొచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. సో ఒకరోజు రాగా లేకపోతే ఇంకో రోజు సలాడ్ లాగా చేసుకోవచ్చు, ఇంకో రోజేమో కర్రీ లాగా చేసుకొని అలా చేసుకుంటే మనకు అది హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం డిఫరెంట్గా మనకు నచ్చినట్టు చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ స్ప్రౌట్స్ యాడ్ చేసేసేయాలి అందులోకి. బాగా మిక్స్ చేసేసి ఇందులోకి ఇంకా మనకు సరిపోయేంత కారం. నేను కొంచెం స్పైసీగానే తింటాను, సో నేను కారం ఎక్కువే యూస్ చేస్తాను ఎప్పుడు. ఎక్కువ ఇన్ ద సెన్స్ మరీ కారం అని కాదు, బట్ నాకు స్పైసీగానే ఇష్టం. సో అవి వేసేసి మిర్చి వేసేసా 2 స్పూన్స్ అలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది ఏమంటారు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం అసలు వాటర్ యాడ్ చేయలేదు కదా. దెన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కోకోనట్ ఫ్లేవర్ దీంట్లో ఈ స్ప్రౌట్ కర్రీలో. నేను 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ చేసేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ, అది యాడ్ చేసా. దెన్ కొంచెం లైట్గా పెప్పర్ అండ్ అసఫోయిటీరా కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్, మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను మరీ అంత గ్రేవీ కాకుండా మరీ ఏమంటారు ఇలా సాలిడ్ లాగా కాకుండా కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఆఫ్ అవ్వాలి అని వాటర్ యాడ్ చేసేసాను. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా బాగా మిక్స్ చేసి సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ ఏమన్నా తక్కువైపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దెన్ ఇంకా మూత పెట్టేసి దీనికి ఇప్పుడు మీరు బాగా మెత్తగా కావాలనుకుంటే ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. బట్ చూసుకోండి, వాటర్ చూసి వేసుకోండి. దెన్ ఓన్లీ మీకు జస్ట్ ఇంకా ఏమంటారు లిక్విడ్ లాగా కావాలి, సెమీ సాలిడ్ కాకుండా అనుకుంటే ఒక 3 విజిల్స్ ఉంచే వరకు ఉంచి వదిలేసేయాలి. దెన్ హియర్ వి గో. మంచి యమ్మీ కర్రీ. రైస్ పెట్టేసుకున్నా. నేను ఆల్రెడీ సలాడ్ తినేసా బ్రంచ్ లాగా. దెన్ ఇప్పుడు యమ్మీ స్ప్రౌట్ కర్రీ, గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్ కర్రీ టేస్ట్ చేసేద్దాం. రైస్ పెట్టేసుకున్నా, కర్రీ వేసేసుకుంటున్నా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చెప్పాను కదా మనకు హెల్తీది రెగ్యులర్గా సేమ్ ఫామ్లో తీసుకోవాలంటే తినాలనిపించదు. సో మనం దాన్ని ఎలా తినగలుగుతామో అలా చేసుకొని తింటే హెల్తీకి హెల్త్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచిగా తిన్నాము అన్న ఒక తృప్తి ఉంటుంది కదా, అలా. సో లెట్స్ టేస్ట్. చాలా వేడిగా ఉంది అంటే ఇంకా ఆఫ్ చేయాలి అనే హడావడిలో కూడా నేను తినేస్తున్నా. చాలా బాగుండింది టేస్ట్ అయితే. యమ్మీ, అసలు నాకు నచ్చింది. నేను స్ప్రౌట్ తింటున్నట్లేదు, సంథింగ్ ఏదో డిఫరెంట్ డిష్ టేస్ట్ చేసా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో చెప్పండి. థ్యాంక్